1000 కోట్ల వేటకు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను సమిధలుగా మార్చుతున్నదా? కేరళ ఎన్నికలకు మూటలు సర్దుబాటు కోసమే ఖమ్మంలో బుల్డోజర్లు కదం తొక్కాయా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇద్దరు మంత్రులు గీసిన స్కెచ్ కు ముఖ్య నేత మద్దతు ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఫలితంగానే వెలుగుమట్లలోని పేదల ఇండ్లు నేలమట్టమై వారి జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కోట్ల వేటకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మంలో పేదలను సమిధులుగా మార్చుతున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఖమ్మం పట్టణంలోనే అత్యంత విలువైనవిగా మారిన భూదాన్ భూములపై ఓ మంత్రి కుటుంబానికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ కన్నుపడిందని, మరో మంత్రికి చెందిన భూములు కూడా బినామీల పేరుతో సమీపంలోనే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో పేదలను తరలిస్తే 35 కోట్ల రూపాయలు సర్దుతారని ఒక మంత్రి, ఖాళీ చేసిన భూమిని తాను సూచించిన కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగిస్తామని హామీ ఇస్తే తక్షణమే 100 కోట్లు సర్దుతానని మరో మంత్రి ముఖ్య నేతకు ఆఫర్ ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. మొత్తంగా 135 కోట్ల రూపాయల వరకు పడిపోయిన ముఖ్యనేత రాత్రికి రాత్రే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త కలెక్టరేట్, నాగ్పూర్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో వెలుగుమట్ల గ్రామ శివార్లోని 147, 148, 149 సర్వే నెంబర్లలో ఉన్న 60 ఎకరాల భూమి ధరకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరం 8 కోట్ల రూపాయలు పలుకుతుందని అంచనా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయటం వల్ల కలెక్టరేట్ ఎక్కడ కట్టబోతున్నారో ముందుగానే తెలిసిన ప్రస్తుత వ్యక్తులతో వెలుగుమట్లలో భూములు కొనుగోలు చేయించినట్టు తెలుస్తున్నది. దీంతో భూదాన్ భూములకు ఆనుకొని ఇరువైపులా సదరు మంత్రికి, ఆయన అనుచరులకు కలిపి 46 ఎకరాల భూమి ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. భూదాన్ భూముల్లో పేదల ఇళ్లు, గుడిసెలు ఉండడంతో ఆయన భూములకు ఆశించిన ధర రావడం లేదని ఆందోళన చెందినట్టు తెలిసింది. మరోవైపు 60 ఎకరాల భూదాన్ భూములపై మరో మంత్రి కుటుంబానికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ కన్నుపడ్డట్టు సమాచారం. ఆ భూమిలో విల్లాలు కట్టి అమ్మితే రూపాయి పెట్టుబడికి 100 రూపాయల లాభం వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వ భూమిలో ఉన్న గుడిసెలను తొలగించారని ఈ ఇద్దరు మంత్రులు అనేకసార్లు ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నిరుపేదలను ఖాళీ చేయించాలంటూ ఒక మంత్రి అనుచరులు కోర్టులో కేసులు కూడా వేశారని చెబుతారు. వాస్తవానికి వెలుగుమట్లలో నిరుపేదలు 15 ఏళ్ల నుంచి గుడిసెలు వేసుకుని శక్తి మేర ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. అలాంటి వారిని వెళ్లగొట్టడం అంత సులువు కాదని మంత్రులు తొలుత గ్రహించినట్టు తెలిసింది. బలప్రయోగం కంటే మంచితనంతోనే ఖాళీ చేయించాలని ప్రణాళికలు వేసినట్టు సమాచారం. ముందుగా వారి అనుచరులను పంపి గుడిసెలు ఖాళీ చేసిన వారికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తామని, ప్రభుత్వంతో చర్చించి మరికొంత సాయం ఇప్పిస్తామని బేరసారాలు నడిపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే 15 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న కాలనీ వాసులు ఖాళీ చేయబోమని తేల్చి చెప్పినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ముఖ్య నేతలతో పాటు ఇతర నేతలను ఢిల్లీకి పిలిచి కేరళ ఎన్నికలకు మూటలు సర్దే బాధ్యతను అప్పగించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందరికీ కలిపి 1000 కోట్ల రూపాయల భారం మోపారని, ఇందులో ఒక్కో మంత్రికి 35 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టారని కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యనేత ఇటీవల హైదరాబాద్లో సమావేశమై నిధుల సేకరణపై సహచర నేతలతో చర్చించినట్టు సమాచారం. దీంతో ఒక మంత్రి భూదాన్ భూముల నుంచి గుడిసెలు తొలగిస్తే 35 కోట్ల రూపాయలు సర్దుతారని చెప్పినట్టు సమాచారం. మరో మంత్రి అందులో 60 ఎకరాలు తన కుటుంబానికి చెందిన ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగిస్తే తక్షణమే 100 కోట్ల రూపాయలు సర్దుబాటు చేస్తారని ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. ఇద్దరు మంత్రులు కలిపి 135 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పడంతో ముఖ్య నేత మరో ఆలోచన లేకుండా వారి ప్లాన్ కు సరే అన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే రాత్రికి రాత్రే పేదల ఇళ్లకు బుల్డోజర్లు పంపినట్టు స్థానిక ప్రజలు మరోవైపు గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు పంపుతారని ప్రామిస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అందుకోసం అరాచక పర్వానికి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇళ్లను కూల్చి భూములు అమ్మకానికి పెట్టి నగదు సిద్ధం చేస్తున్నారని విమర్శించారు. పేదల ఇళ్లు నేలమట్టం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో 2వ ప్యాలెస్, సీఎం భట్టి విక్రమార్క 3వ ఇల్లు, మంత్రి పొంగులేటి 10వ కంపెనీ పెట్టి కోట్ల కొద్దీ కమిషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేసిన డ్రోన్ చిత్రాన్ని ఎక్స్లో పోస్ట్ చేస్తూ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గాలను కళ్లకు కట్టారు.